సైతానులలో కింజాబ్ అనే ఒక సైతాను ఉంది అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కింజాబ్ సైతాను చాలా బలహీనమైనది, కానీ చాలా బలంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ యొక్క సైతానుల్లో బలమైనవి ఉన్నాయి, బలహీనమైనవి ఉన్నాయి, కానీ వాటి యొక్క రక్షణ ఎలా కోరుకోవాలని కూడా ఖురాన్ మరియు హదీసుల్లో తెలపడం జరిగింది. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేకలు కురిపించండి వల్ల ఆమీన్. కింజాబ్ అనేది నమాజు సమయంలో ముస్లింలను ఏకాగ్రత కోల్పోయేలా చేసే ఒక సైతాను పేరు. నమాజులో నిలబడినప్పుడు మీకు అనవసరమైన ఆలోచనలు రావటం, ఎన్ని రకాతులు చదివారో మర్చిపోవటం, లేదా ఖురాన్ చదవటంలో తడబడటం, ఇలాంటివి జరిగితే అది కింజాబ్ వల్లనే అని ఇస్లామిక్ బోధనలు చెబుతూ ఉన్నాయి. కింజాబ్ చేసే పనులు ఏకాగ్రత దెబ్బతీయటం, లెక్క మర్చిపోయేలా చేయటం, భయం లేదా అలసట కలిగించడం. మనం నమాజులో ఉన్నప్పుడు పాత విషయాలను లేదా పనికిరాని ఈ యొక్క లోకపు అనేక రకాల ఆలోచనలను గుర్తు చేస్తాడు మరియు ఎన్ని రకాతులు పూర్తి చేశామో అని మనలో సందేహం కలిగిస్తాడు. నమాజు త్వరగా ముగించాలనే తపన కలిగిస్తాడు. దీనికి నుండి రక్షణ పొందే మార్గం హదీసు ప్రకారం సహీ ముస్లింలో ఉల్లేఖించబడిన ఒక హదీసు ప్రకారం ఉస్మాన్ బిన్ అబీ అల్ ఆస్ రజల్లా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఈ ఫిర్యాదు చేసినప్పుడు ప్రవక్త గారు ఏమన్నారంటే, అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని నీ యొక్క మనసు లోపలే చదువుకొని మీ యొక్క ఎడమ వైపు 3 సార్లు తుంపర్లు పడకుండా గాలితో ఊదాలి. దీనినే డ్రై స్పిట్ అని అంటారు. అందుకే నమాజు ప్రారంభించేటప్పుడు కానీ, ఖురాన్ చదవడం ప్రారంభించినప్పుడు కానీ మనం ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని చెప్పడం మంచిది. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అని చెప్పడం ఇంకా మంచిది. మరియు ఈ యొక్క సైతాన్ వస్వస కలిగినప్పుడు మనం 3 సార్లు, ఒకసారి ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని చదివి థు 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 అని ఎడమ వైపు ఇలా 3 సార్లు మన గుండె వైపు ఇలా ఉదుకోవాలని చెప్పడం జరిగింది. ఇక వజూ చేసేటప్పుడు అల్లాను స్మరిస్తూ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. మనం నమాజులో చదివే సూరాలు, తస్బీహ్ల యొక్క అర్థం తెలుసుకుంటే మనం ఏం చదువుతున్నామో దానిపై మనసు లగ్నమవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినట్లుగా, అంటే ఇదే నా జీవితంలో ఆఖరి నమాజ్ అనే భావంతో చదవండి. ఎవరైనా సరే నమాజుని చివరి నమాజుగా భావించి అలా భయభక్తులతో చదవండి అని చెప్పడం జరుగుతుంది. కుసు ఔర్ కుజు తోటి నమాజ్ అనేది చదవాలి. మనం అల్లా పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి చదవాలి. ఇక నమాజు సమయంలో నిలబడినప్పుడు కియామ్ అంటే సజ్దా చేసే చోటనే చూపు ఉండాలి. అటు ఇటు చూడటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుంది. ఖురాన్ చదవడాన్ని వేగంగా కాకుండా నెమ్మదిగా